ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. చెప్పడమే కాకుండా 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష, కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష, ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష. ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు, డేటా మీ దగ్గర ఉంది, మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది, తీసుకోండి. 198% మంది అధ్యక్ష, 198% మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు, చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు. అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు. నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మహబూబ్ నగర్ జిల్లాలో 30-40 ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి. అందుకే మేము పరిమితి పెట్టలేదు, అట్లాంటి ఆలోచన చేయలేదు, ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు. వ్యవసాయ రంగం గాడిన పడేదాకా, వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు, వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా, రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి FAO వాళ్ళు కూడా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు, వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు. రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి